ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ తరాలు మనసు మారగా తల్లడిల్లు గల సకల జనం బ్రతుకు అగ్రకుల విస కౌగిట పడిన పోపు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళము వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం పోరాడతాం మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం పోరాడతాం. అక్కడ లాస్ట్ వాళ్ళు వేరే డిస్కషన్ పెట్టకండి. కళాకారులు తక్కువ సమయంలోనే మనం అయిపోగొట్టుకుందాం. వినండి, వాలంటీర్స్ కామ్రేడ్స్ లాస్ట్ ఉన్న వాళ్ళు మీకే చెప్తున్నది, మీరు మాట్లాడకండి, లేకుంటే బయట వైపు కూర్చోండి. మీరు మాట్లాడకండి లేదా బయట వైపు కూర్చోండి. సరే మిత్రులారా, అందరికీ నమస్కారం. మన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన సంఘం రాష్ట్ర నాయకులు కర్నూలు జిల్లా కార్యదర్శి కరుణాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప గారు, ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి గారు, అలాగే వేదికపైనటువంటి కేవీపీఎస్ నాయకత్వం, డప్పు కళాకారుల సంఘం నాయకత్వం, వివిధ జిల్లాల నుండి ఈ విశ్వస్థాయి సమావేశానికి హాజరైనటువంటి డప్పు నాయకత్వానికి అందరికీ కూడా సామాజిక నమస్కారాలు తెలియజేస్తాం. మిత్రులారా, చాలా విషయాలు నల్లప్ప గారు మాట్లాడే సందర్భంగా చెప్పారు. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా మన సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేటువంటి ఆశాభావంతో మనమంతా ఉన్నాం. మనకు తెలుసు మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు సమస్యలు ఏ రకంగా ఉన్నాయో. ప్రాథమికంగా నిన్న మాట్లాడే సందర్భంగా చెప్పాం, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగానే కొన్ని అంశాలు మీ దృష్టి తీసుకురావడం అంటే జరిగింది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కానీ కేంద్రంలో ఉండేటువంటి పాలకులు కానీ దళితుల సమస్యలు పరిష్కారం చేయడంలో చాలా దుర్మార్గమైన వైఖరితో ఉన్నారు అనేటువంటిది మనమంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. మనమంతా దళితులమే, దళితులకు అతీతంగా ఉన్న వాళ్ళమేం కాదు. దళితుల పట్ల ఈ సమాజంలో దుర్మార్గమైన అంటరానితనం కొనసాగుతూ ఉంది, వివక్షత కొనసాగుతూ ఉంది, సామాజిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి, ఆర్థికంగా కూడా మనట్లా అడగదొక్కేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా దళితులు ఎంచుకున్నటువంటి కళగా డప్పు కళ కూడా అంతే దుర్మార్గమైన కుల వివక్షత అంతరాంతరానికి గురవుతుంది అనేటువంటిది యథార్థం, వాస్తవం అనేటువంటిది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2006 కంటే ముందు మన సంఘం పెట్టడానికంటే ముందు చాలా మంది డప్పే ప్రధానమైన వేదిక. నల్లప్ప గారు మాట్లాడే సందర్భంగా చెప్పారు, జెండాలపైన డప్పే గుర్తే ఉంటుంది, కానీ డప్పు గురించి ఎవడు మాట్లాడు. గుర్తు మాత్రం జెండా పైన డప్పే ఉంటుంది. మరి అయితే జెండా పైన డప్పేసుకున్న వాళ్ళు అప్పటికే మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడలేదు కాబట్టే మనం దాన్ని భుజాన వేసుకున్నాం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సమస్యలపైన మనం తిరిగే సందర్భంగా, దళితుల బతుకులను పరిశీలన చేసే సందర్భంగా,
డప్పు మనకు ఎదురైనప్పుడు దాని యొక్క దుర్మార్గమైన స్థితి మనకు అవగాహన అయింది. ఆ రకంగా అవగాహన అయిన తర్వాత దీనికోసం సంఘం పెట్టాలి, తాడోపేడో తేల్చాలి, హక్కులను సాధించాలి అని చెప్పేటువంటి లక్ష్యంతో మనం ఆ రకంగా సంఘం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పోరాటాలు మనం నిర్వహిస్తే ఈ రాష్ట్రంలో మనం అప్పుడు గుర్తింపు సాధించుకున్నాం. అప్పటిదాకా మనకు గుర్తింపు లేదు, ఎందుకంటే నువ్వు అంటరాని వాడివి. నల్లప్ప గారు చెప్పారు, ఈ సమాజంలో అధికారులు కానీ పాలకులు కానీ ఎవరికి గుర్తింపిచ్చారు? హార్మోనియం వాంచేవాడికి ప్రభుత్వం గుర్తింపించింది, మేళం వాంచేవాడికి గుర్తింపించింది, తబలు కొట్టేవాడికి గుర్తింపించింది, డ్యాన్స్ చేసేవాడు గుర్తింపించింది, నాటకం ఆడేవాడు గుర్తింపించింది, తప్పడు కొట్టేవాడు గుర్తింపేయలేదు. ఎందుకు తప్పడు కొట్టేవాడు గుర్తింపేయలేదు? తప్పడు కొట్టేవాడు అంటే దళితుడు, దళితుడు అంటే అంటరాని వాడు, అంటరాని వాడు ఎంచుకున్నటువంటి కళ కూడా అంటరానిదే. అందుకోసమే పాలకులే ఇప్పటిదాకా మనకు ఎవరికి గుర్తింపించేటువంటి పరిస్థితి చేయలేదు. అందుకోసమే ఖబర్దార్ మా డప్పుకు మీరు గుర్తింపిస్తారా సస్తారా అని చెప్పేటువంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో ఆ రకంగా నిర్వహించిన ఫలితంగానే మనకు అప్పుడు గుర్తింపు కార్డులు వచ్చినాయి. ఎప్పుడు 2014లో మొట్టమొదటి కార్డులు మనకు రావడం అనేటువంటి జరిగింది. అంటే కార్డు కోసం ఒక పెద్ద యుద్ధం చేసాం మనం, కార్డు కోసం యుద్ధం చేసాం. ఆ తర్వాత కార్డు ఏం చేస్తుంది? ఏం పనికి రాదు. ఆత్మగౌరవమే నా సమస్య. ఆత్మగౌరవం కోసం కార్డు కోసం మనం పోరాటం చేసే రకంగా సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత మా కడుపుకు 4 మెతుకులు కావాలి, మా కడుపుకు 4 మెతుకులు కావాలి, మేము పోషించుకునేటువంటి స్థితి కావాలి అని చెప్పేసి డైరెక్ట్ గా ఈ రాష్ట్రంలో మనం 3000 పెన్షన్ కోసం మనం పోరాటం పెట్టాం. చాలా మంది సంఘాల నాయకులు బయటోడు ఎవడో కాదు, మేము దళితుల కోసమే పనిచేస్తామని చెప్పేటువంటి సంఘాలు కూడా మన సంఘం డప్పు కళాకారులకు 3000 పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ పెడితే ఆ డిమాండ్ పైన నవ్వుకున్నారు చాలా మంది నవ్వుకున్నారు. ఏంది 3000 రూపాయల పెన్షన్? ఎందుకు నవ్వుకున్నారు అంటే సమాజంలో అప్పటికి కేవలం 200 పెన్షన్ వస్తా ఉంది. 200 పెన్షన్ వచ్చేటప్పుడు మనం 3000 పెన్షన్ కావాలని చెప్పి డిమాండ్ మనం పెట్టాం. 3000 పెన్షన్ పెట్టిన తర్వాత ఎస్ ఇది శాస్త్రీయంగా మేము 3000 పెన్షన్ అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజంలో అప్పటికే కథాకళి ఆడేవాడికి, భరతనాట్యం ఆడేవాడికి, కూచిపూడి ఆడేవాడికి వాళ్ళకి 3000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి అవేమో స్టేజీ కళలు. మనకు తెలుసు వాడు కులం ఉన్నోడు, డబ్బు ఉన్నోడు, ఆర్థికంగా అవకాశాలు ఉన్నోడు, వాళ్ళకేమో అప్పటికే 3000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. బతుకులేటువంటి మాకు, అంటరాంతరంతో బతికేటువంటి మాకు, అనేక ఆర్థిక సమస్యలతో ఉండేటువంటి మాకు ఎందుకు ఆ రకంగా 3000 పెన్షన్ ఇవ్వరు అని చెప్పేసి మనం శాస్త్రీయంగా ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టింది. ఆ రకంగా 3000 పెన్షన్ ఈ రాష్ట్రంలో మనం సాధించుకోవడం అనేటువంటి జరిగింది. గుర్తింపును సాధించుకున్నాం, పెన్షన్ను సాధించుకున్నాం. ఆ తర్వాత డప్పు గజ్జలు డ్రస్సు ఇవ్వాలని చెప్పేసి పోరాటాన్ని నిర్వహించాం. ఎందుకు డప్పు గజ్జల డ్రస్సు? మనకు తెలుసు మన ఆకారం ఏ రకంగా ఉంటుందో. ఇప్పటికీ చాలా మంది గడ్డాలు పెరిగింటాయి, నెత్తి నెరిసింటది, చినిగిన అంగి చేతి ఒంటి పైన ఉంటది, లేదు చినిగిన పంచ ఉంటది, ఏదో తుట్టుగుట్టలాగా భుజాన కడువా ఉంటది. ఈ ఆకారంతో నువ్వు పనికిపోతే నిన్నెవడన్నా ఈ సమాజంలో గౌరవిస్తానా? ఎవడు గౌరవించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలే మా గౌరవాన్ని కాపాడాలి, ఆ రకంగా గౌరవాన్ని కల్పించాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేశాం. మీరు చూస్తారు మేళగాళ్ళు ఉన్నారు బయట, మేళమూతానికి పోతాడు. మామూలు పెళ్లికి పోయి మేళమూత ఎంత ఇస్తారు డబ్బులు? మేళమూత 5000 ఇస్తారు. అదే వాడు కోట్ వేసుకుంటాడు, సూట్ వేసుకుంటాడు, టోప్ పెట్టుకుంటాడు, మేళమూతానికి పోతే 10,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. మరి దేనికి ఇచ్చినట్లకి డబ్బులు? నువ్వు వేసుకున్న డ్రెస్కి ఇచ్చారా, లేదు నువ్వు ఊదడానికి ఇచ్చారా? డ్రెస్కే కదా ఇచ్చింది. కాబట్టి ఈ సమాజంలో దేనికి గౌరవం ఉందంటే వేసుకునే బట్టల గౌరవం ఉంది. మరి నాకు కూడా తెల్ల అంగి వేసుకోవాలని ఉంది, తెల్ల పంచ కట్టుకోవాలని ఉంది, బాగా టర్కుట్టు వాళ్ళు పైన వేసుకోవాలని ఉంది. కానీ నా చేతుల్లో డబ్బులు లేవు. నేను అంగి కొనుక్కుందామని పోతే నా కొడుకు ఫీజు ఎట్లా అని చెప్పి నాకు గుర్తొస్తుంది. నేను పంచ కట్టుకుందామని చెప్పేసి పోతే నా కూతురు ఆరోగ్యం ఎట్లా అని చెప్పేసి నాకు గుర్తొస్తుంది. అందుకోసమే మా ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ పాలకులది అని చెప్పేసి మన పోరాటం నిర్వహిస్తే జీవో నెంబర్ 108 ఆ రకంగా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లో కూడా జీవో నెంబర్ 108 ప్రకారంగా డప్పు గజ్జలు డ్రస్సులు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేసాం. చాలా ప్రాంతాల్లో ఇచ్చారు. ఈ రోజు చూస్తుంటాం పాలకులు ఏ రకంగా ఉన్నారు. పొద్దు పడిస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిడతాడు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిడతాడు. కానీ దుర్మార్గం ఏమంటే డప్పు గజ్జలు డ్రస్సు అనేటువంటి జీవో నెంబర్ 108 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మన పోరాటాన్ని సాధించుకుంటే 2018, 2019లో మనం సాధించుకుంటే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్ గా చంద్రబాబు పైన నీ కోపం ఉంటే, లేదంటే నీకు ద్వేషం ఉంటే, లేకపోతే నిజంగా తిట్టేవాడివే అయితే నీ టర్మ్ లో చాలా మందికి పెన్షన్ వచ్చింది కదా, పెన్షన్ మనం పోరాడి సాధించుకున్నాం కదా. ఎవరికైతే 2019 తర్వాత పెన్షన్ వచ్చిందో ఎవరికి కూడా డప్పు గజ్జల డ్రెస్ రాలే. చంద్రబాబు నాయుడు ఆడు నాయకత్వంలో ఉన్నప్పుడు వచ్చిన పెన్షనే తప్ప
ఆ తర్వాత డప్పు గజల డ్రెస్సే తప్ప ఆ తర్వాత ఎవరికి ఇవ్వలేదు. అంటే వీళ్ళు కేవలం పైకి వాళ్ళు తిట్టుకుంటున్నారు, దళితుల పట్ల వాళ్ళ వైఖరి ఒకటే. ఈ ఇద్దరు వాళ్ళు కూడా దళితులు అంటే అంటరాని వాళ్ళకే చూస్తారు, దళితులకు ఇచ్చేటువంటి అవకాశాలు వెనక్కి లాక్కునేటువంటి ప్రయత్నమే చేస్తారు. ఖబర్దార్ మీ కథ తేలుస్తాం. ఇప్పటికైనా మేము కోరింది పెన్షన్ వచ్చే వాళ్ళకు డప్పు గజ్జల డ్రెస్ ఇవ్వమని కాదు, డప్పు కొట్టే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం వాయిస్తో నిమిత్తం లేకోకుండా డప్పు కొట్టే ప్రతి ఒక్కరికి డప్పు గజ్జలు డ్రెస్సు ఇవ్వాలి అని చెప్పేటువంటి పోరాటాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ విశ్వస్థాయి సమావేశం సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తా ఉన్నాం, అందరికీ డప్పు గజ్జలు డ్రెస్సు ఇవ్వాలి అని చెప్పేటువంటి పోరాటాన్ని మనం తీసుకోబోతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, చాలా మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడో ఇచ్చిన పెన్షన్ అందరికీ 3000 మనం సాధించుకున్న మాట వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో ఆ తర్వాత పెన్షన్ వాళ్ళు పెంచుకుంటూ వచ్చారు, సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుతూ వచ్చారు. మనమేం పాపం చేసాం? నాకు వచ్చింది 3000 కదా, 3000 అయితే సంవత్సరానికి ఒక రకంగా పెంచితే ఈ పాటికి నాకు 8000 పెన్షన్ రావాలి కదా. కానీ 8000 పెన్షన్ నీకు ఇవ్వాలా, నీ పెన్షన్ మాత్రం పెంచలే. అందరు పెన్షన్లు పెంచుకుంటూ వచ్చి నిన్ను కూడా అందరితో సమానం చేసిండు, అందరితో సమానం చేసి అయిపోయి మీకు కూడా అందరికి పెంచామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇది మాకు చేస్తున్నటువంటి మోసం, దళితుల పట్ల చూపుతున్నటువంటి వివక్షత, ఇంతకంటే దుర్మార్గమైన వివక్షత వేరేది లేదు. పాలకులే దళితుల పెన్షన్లను పెంచడంలో చూపుతున్నటువంటి ప్రత్యక్షమైన వివక్షత ఇది. అందుకోసమే మాకు 7000 రూపాయల పెన్షన్ పెంచి తీరాలి అని చెప్పేసి ఈ విశ్వస్థాయి సమావేశం సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. పెన్షన్ పెంచడమే కాదు, పెన్షన్ వయసు మనం ఏం చెప్పాం? ఆ రోజు ప్రభుత్వం ముందు మనం డిమాండ్ పెట్టాం, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ పెట్టాం. వాళ్ళు చెప్పారు ఆ నాటికి మన పెన్షన్ సాధించుకునే వయసు నాటికి 65 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మనతో జరిగినటువంటి బార్గెయిన్లో 60 సంవత్సరాలకు వాళ్ళు చెప్తే లేదు 45 అని మనం పెడితే మధ్య మార్గంగా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేలాగా ఒప్పుకున్నారు. కానీ ఎందుకు మనం అడుగుతా ఉన్నాం? ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి? 40 సంవత్సరాలకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలంటే మేము తినే తిండి అలాంటిది, మేము తినే తిండిలో పౌష్టికాహారం లేదు, మేము నివసించేటువంటి వాతావరణం చాలా దుర్మార్గమైన వాతావరణంలో మా పేటలన్నీ దళిత పేటలన్నీ ఈరోజు సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి. ఎంతకాలం మేము బతుకుతామో ఎప్పుడు సస్తామో మాకు తెలియదు, సచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్ మాకు అక్కర్లేదు. అందుకోసమే మేము బతకడం కోసం పెన్షన్ కావాలి, మా పిల్లల్ని బతికించడం కోసం పెన్షన్ కావాలి, మా ఆత్మ గౌరవం కోసం పెన్షన్ కావాలి. అందుకోసమే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మనమంతా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అంతా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా పెన్షన్ ఇప్పటికీ చూస్తా ఉన్నాం, ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఒకటి కాదు 3 ఉన్నారు. 3 అంటే బలం ఎక్కువ కదా. ఈ బలమైనటువంటి వ్యక్తులు చేయాల్సిందేమి? బలంగా మన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడ బలంగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం కాదు, అవసరమైతే సంపూర్ణంగా నిన్ను తొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంవత్సరం అయింది, సంవత్సరం నెలలో ఈ పాలకులకు సిగ్గుందా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి, పెన్షన్ పెంచాలి, పెన్షన్ వయసును తగ్గించాలి. ఇది మన ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ విశ్వస్థాయి సమావేశం సందర్భంగా ఈ ప్రధానమైన డిమాండ్ల పైన మనం రేపు రానున్న కాలంలో పోరాటాన్ని ఎంచుకొని ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రయాణాల్లో రాయితీలు చెప్పాడన్నా, ప్రయాణాల్లో రాయితీలే కాదు, ప్రమాద బీమా సౌకర్యం, ఆరోగ్య బీమా సౌకర్యం. మేము ఆత్మగౌరవంగా బతకాలి అంటే 2 ఎకరాల భూమి మీరే ఇస్తామన్నటువంటి ఇంటి స్థలము ఇల్లు నిర్మించేటువంటి అవకాశాన్ని వెంటనే కల్పించాలని చెప్పేటువంటి ఈ ప్రధానమైన డిమాండ్లతోటి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రధానమైన డిమాండ్లే కాదు, ఈరోజు ప్రధానంగా